వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర విభజన చట్టం మీద అవగాహన లేని బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో మాట్లాడుతున్నామనే సోయి కూడా లేకుండా, మన ఫ్యాక్చువల్గా మనం కరెక్ట్ ఉండాలనే ఏమాత్రం సోయి లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ముందంజలో ఉన్నారు కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేస్తుందా అన్నట్టు ఆయననే అట్లా మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు? అమరావతి మీద చర్చను సాకుగా తీసుకొని అప్పుడు కూడా తెలంగాణ మీద విషం జమ్మే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ప్రకాష్ గారు, రాష్ట్ర విభజన సమయంలో 2014 పునర్విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, ఆ పునర్విభజన చట్టంలో ఉన్న బేసిక్స్ కూడా తెలియకుండా వీళ్ళు పార్లమెంట్లో ఎట్లా నోరిపుతున్నారు? ఏంది వాళ్ళ ధైర్యం? ప్రజలు మరి అంత 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 తీసిపాడేస్తారు ప్రజల్ని. అంటే సెక్షన్ 90 ఏదైతే ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో, ఈ సెక్షన్ యాక్ట్ పోలవరం గురించి చెప్తుంది అన్నట్టు. అందులో ప్రధానమైన ఇదేముందంటే నేషనల్ ప్రాజెక్ట్ అది. అంటే కేంద్రమే 90% నిధులు ఇచ్చి కడుతుందని చెప్పేసి ఒక అష్యూరెన్స్ అందులో ఉంది. రెండవది ఏంటంటే రేపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభ్యంతరం చెప్పకూడదు, డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ తెలంగాణ అనేది. సో పోలవరం విషయంలో సరే డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అనే దానికి బిల్లో ఉంది తప్ప ఏ మండలాలు పోతాయి, ఏ గ్రామాలు పోతాయి, ఏంది అనేది ఏ వివరాలు కూడా అందులో లేవు. ప్రాజెక్టుకు సంబంధించి డీమ్డ్ టు హావ్ బీన్ యాక్సెప్టెడ్ అంతవరకే. అయితే ఇంకోటి రాష్ట్ర సరిహద్దులు మార్చే విషయం కదా. రాష్ట్ర సరిహద్దులు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నాయి కదా. అందులో ఏమున్నాయంటే ఖమ్మం జిల్లా ఎంటైర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఈజ్ ఇన్ తెలంగాణ ఉంది. ఇప్పుడు వర్టికల్ గా డివైడ్ అయిపోయింది. ఆనాడు ఉన్న 10 జిల్లాలు తెలంగాణ, ఆ 13 జిల్లాలు ఆంధ్ర. కాబట్టి ఆ 7 మండలాలు తెలంగాణలో ఉన్నట్టుగానే ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ చెప్పింది. అలా సబ్మర్జెన్స్ మండలాల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ రోజు మే 28 ఏంటంటే జూన్ 2 నాడు 2 రాష్ట్రాలు ఏర్పడాలి. ఇక్కడ కేసీఆర్ గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నది. అయితే ఆయన ఏమన్నాడంటే, నాకు ఇది డివైడ్ చేయకపోతే, ఈ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే మేము అసలు ప్రమాణ స్వీకారం కూడా చేయమని చెప్పి బెదిరించాడు. ఇవాళ మళ్ళీ ఈ రోజు కూడా చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. వాస్తవం అది. ఆయన ప్రెజర్ వల్లనే నరేంద్ర మోడీ గారు ఆర్డినెన్స్ 4 ఆయన ప్రధానమంత్రి ఇంకా అదే ఆయన అయిన తర్వాత పార్లమెంట్ కూడా సమావేశం కాలే. మొదటిసారి ఫస్ట్ ఆర్డినెన్స్ ఏంటంటే ఆయన పర్సనల్ సెక్రటరీని పెట్టుకున్నాడు. ఆ 2-3 ఆర్డినెన్స్లు కూడా ఆయన స్టాఫ్ సంబంధించినవి ఉన్నాయి. 4వ ఆర్డినెన్స్ ఏదైతే ఉన్నదో మే 28 నాడు ఈ పోలవరం ప్రాజెక్ట్ కింద ముంపు గురైతే అనే తెలంగాణ ప్రాంతంలోని 7 మండలాలు మొత్తంగా కూడా అటు షిఫ్ట్ చేశారు. అందులో కనీసం భద్రాచలం తెలంగాణలో ఉంది, రామాలయం తెలంగాణలో ఉంది. భద్రాచలం పోవాలంటే చుట్టూ 4-5 గ్రామాలు అవి తెలంగాణలో ఉండాల్సిన గ్రామాలను కూడా ఆంధ్రలో కలిపారు. ఇవాళ వాళ్ళు రావాలంటే తెలంగాణ బార్డర్ దాటి మళ్ళీ ఆంధ్రలోకి రావాలి, భద్రాచలం దాటి రావాలి అని సోయి లేకుండా కలిపారు. పోనీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది, అది మనకు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా. పొరపాటు జరిగింది కదా, అది కూడా చేయలేదు కనీసం. అది చాలా స్పష్టంగా అది అన్నీ ఇప్పుడు 29వ తేదీ నెక్స్ట్ డే మార్నింగే ప్రణబ్ ముఖర్జీతో సంతకం పెట్టించుకున్నారు దాని మీద ఆర్డినెన్స్ను. నెక్స్ట్ డేనే ఈ 4 ఆర్డినెన్స్లు కూడా. అంటే ఇది తెలిసి మాట్లాడుతున్నాడా మరి కిషన్ రెడ్డి గారు, కావాలని మాట్లాడుతున్నారా అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. అది క్వశ్చన్ లేదు, తెలిసే మాట్లాడుతున్నాడు. అదే ఏదో ఒకటి మాట్లాడాలి, ఏది మాట్లాడినా జనాలకు పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ని దోషిగానే చూపెట్టాలి. రాజ్యసభ అంటే ఒక గౌరవం ఉంటుంది శైలేష్ గారు, అది పెద్దల సభ. చాలామంది దేశ ప్రతిష్టను పెంచిన వాళ్లకు రాష్ట్రపతి గారు అక్కడ ఆ సభలో నామినేట్ చేస్తారు. అదే కాకుండా పెద్దల సభ అన్నప్పుడు లోక్సభలో ఏమన్నా పొరపాట్లు చేస్తే కరెక్ట్ చేయడానికి ఉన్న సభ అది. ఈయన లోక్సభ సభ్యుడైనా కూడా మంత్రి కాబట్టి ఆ సభలో మాట్లాడుతున్నాడు. నిన్న సిఆర్ పాటిల్ మాట్లాడింది కానీ, ఈయన మాట్లాడింది కానీ పచ్చి అబద్ధాలు, అసత్యాలు. పెద్దల సభలో అట్లా అసత్యాలు, అబద్ధాలు మాట్లాడవచ్చా? అదేనా పార్లమెంటరీ పద్ధతి? మీరు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా బీజేపీ నాయకులకు కూడా రేవంత్ రెడ్డి సిండ్రోమ్ వచ్చింది. రేవంత్ రెడ్డి ఏది పడితే అది వాస్తవాలకు దూరంగా ఉండే మాటలు అన్నీ కూడా మాట్లాడి జనంలోకి పోయేటట్టుగా చేసి ఆ తర్వాత అవి వాస్తవాలు కానే కాదు. అది రేవంత్ రెడ్డి సిండ్రోమ్ అంటే. అది బీజేపీ నాయకులు కూడా పట్టినట్టుంది. ఈరోజు కిషన్ రెడ్డి గారు కూడా ఆశ్చర్యం ఏంటంటే, తెలంగాణలో హైవేలకు సంబంధించి ట్వీట్ చేస్తూ, హైవేలకు సంబంధించి రాస్తూ ఒక మాట అన్నారు. ప్రకాష్ గారు, మీరు కూడా ఈ మాట వినాలి. ఆయన ఏమంటారంటే, రాష్ట్రంలో ఎట్లాగూ బీజేపీ వాళ్ళు తెలంగాణని అడ్డగోలుగా
విడగొట్టిరని చెప్పేసి అని ప్రచారం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు దూరదృష్టితోటి జిల్లాల సంఖ్యను పెంచితే 10 జిల్లాల నుంచి 33 జిల్లాల సంఖ్యను పెంచితే ఆ 33 జిల్లాలను కూడా అడ్డగోలుగా జిల్లాలు క్రియేట్ చేసిందని ఈరోజు కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తారు. ట్వీట్ చేసి ఏం చేస్తారు, ఆయన అడ్డగోలుగా జిల్లాల ఏర్పాటు చేసినా కూడా మేము ఈ 10 సంవత్సరాల్లో ప్రతి జిల్లాను కూడా నేషనల్ హైవే తోటి కనెక్ట్ అయ్యేటట్టుగా మేము చేసినామని చెప్పేసి ఆయన ట్వీట్లో రాస్తారు. కిషన్ రెడ్డి గారు అవగాహన లేదు, కాళేశ్వరం మీద మీరు మాట్లాడిన పద్ధతితోటే అవగాహన లేదని తేలిపోయింది. పోలవరం మీద మీ 7 మండలాల మీద మీరు మాట్లాడినప్పుడే మీకు అవగాహన లేదని తేలిపోయింది. వాస్తవానికి దేశంలో ఉన్న ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ని నేషనల్ హైవేతో అనుసంధానం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగానే తెలంగాణలోని 33 జిల్లాలకు నేషనల్ హైవేలు వచ్చినాయి. ఒకవేళ తెలంగాణలో కిషన్ రెడ్డి గారు బాగా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ తెలంగాణలో కేవలం 10 జిల్లాలు మాత్రమే ఉంటే తెలంగాణలో నేషనల్ హైవేల విస్తరణ ఇంత జరిగేది కాదు. కేసీఆర్ గారు 33 జిల్లాలు చేసిండ్రు కాబట్టి ఆ 33 జిల్లాలను కనెక్ట్ చేయాలనే మీ పాలసీలో భాగంగానే నేషనల్ హైవేలు 33 జిల్లాలకు పోయినాయి. లేకపోతే నారాయణపేటకు నేషనల్ హైవే వచ్చేది కాదు, సిరిసిల్లకు నేషనల్ హైవే వచ్చేది కాదు. ఇట్లా అనేక జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో, వాటికి నేషనల్ హైవేలు వచ్చేవి కాదు. అందుకే కిషన్ రెడ్డి గారు మీ అవగాహన లోపం ఇక్కడ బయటపడుతుంది. ప్రకాష్ గారు మీరు చెప్పండి. నేనేమంటున్నా, ఒకవేళ అడ్డగోలుగా చేశాడు, మరి మీరు ఎందుకు అప్రూవ్ చేశారు? బీజేపీ గవర్నమెంటే కదా వీటికి అప్రూవ్ చేస్తే. ఇప్పుడు ప్రతి జిల్లాకు ఐఏఎస్ ఐపీఎస్లను కేటాయించాల్సింది కేంద్రమే కదా. కేంద్రమే కాబట్టి వాళ్ళ ఆమోదం లేకుండా అయినాయా? అవును, అదైనా పార్లమెంటు, అదైనా రాష్ట్రపతి ఆమోదించాలి. దానికి వీళ్ళ నుంచి ఆ రికమెండేషన్ ఉంటుంది కదా. మరి అడ్డగోలుగా చేస్తే మీరెందుకు దాన్ని సపోర్ట్ చేశారు? రైట్, 30 జిల్లాలని 33 జిల్లాలు చేస్తే అడ్డగోలుగా చేసిందని మాట్లాడతారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అడ్డగోలుగా చేసిందని మాట్లాడతారు. అసలు వీళ్ళకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు లేదు. అంటే ప్రజలే అడ్డగోలుగా ఆయన ఎంపీని చేశారు, బీజేపీ అడ్డగోలుగా ఆయన మంత్రిని చేసింది కాదు. రాజ్యసభలో కేసీఆర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆయన. అంటే సోనియా గాంధీ దగ్గర పోయి కాళ్ళు పట్టుకున్నాడు, ఇది చేసిండు, అది పిచ్చి పిచ్చిగా అట్లా మాట్లాడారు. చెప్పులు మోయడం కంటే కాళ్ళు పట్టుకోవడం పెద్ద నేను ఏమంటున్నా, కాళ్ళు ఎన్నడూ పట్టుకున్నది లేదు, పట్టించుకున్నది లేదు. ఇక్కడ ఎక్కడ కూడా ఏంటంటే సోనియా గాంధీ గారు చాలా హుందాగా వ్యవహరించారు ఆ విషయంలో. ఫ్యామిలీ అంతా పోయినప్పుడు పక్కన పెట్టుకొని ఫోటోలు దిగారు, కూర్చోబెట్టి మాట్లాడారు. నేను కూడా చాలాసార్లు కేసీఆర్ గారితో సోనియా గాంధీని కలిశాను. ఎన్నడూ కూడా ఈయన మొక్తనన్నా మొక్కించుకోదు, అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే పెద్దలను గౌరవించాలి కాబట్టి కేసీఆర్ గారు చేస్తారు ఆ పని. కానీ అక్కడ ఆ సీన్ కూడా ఎన్నడూ లేదు. ఎందుకు అట్లా మాట్లాడాలని ఒక వీధి రౌడీలా. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి అచ్చం రేవంత్ రెడ్డి లాగానే కిషన్ రెడ్డి తయారైపోయాడు. నేనేమంటున్నా అంటే హుందాగా ఉండాలి. ఒక కేంద్ర మంత్రి, గ్రాస్ రూట్ నుంచి వచ్చిన వ్యక్తి, బీజేపీలో కూడా చిన్న కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తి, ఆ హుందాతనం ఏమైంది? ఇట్లా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ పాలకులని అవమానించే పద్ధతిలో మాట్లాడడానికైనా నిన్ను మంత్రిని చేసింది. నిన్ను సికింద్రాబాద్ నుంచి నీకేం బలం లేకపోయినా కూడా ప్రజలు ఏంటంటే సరే అక్కడ గవర్నమెంట్ మోడీది ఉంది, మనోడు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో చేసింది. ఇవాళ ఇవన్నీ తెలంగాణ కోసం ఉపయోగించుకోవాలి కానీ తెలంగాణ నాయకులను అవహేళన చేయడానికి, ఈ ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంత చరిత్రను మలినం చేసే విధంగా మాట్లాడకూడదు కిషన్ రెడ్డి. ప్రకాష్ గారు, ఇప్పుడు ఈరోజు బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఒక రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, ఆయన కూడా రాష్ట్ర విభజన మీద ఇట్లనే మాట్లాడాడు. అంటే కిషన్ రెడ్డి మాట్లాడడం చూసి ఆ తెలంగాణలో మాట్లాడగలిగింది నేనెందుకు మాట్లాడదని మాట్లాడినట్టుగా అనిపిస్తుంది చూస్తుంది. అంటే ఏ కుక్క అయినా మురుగుతుంది, ఎందుకంటే అక్కడ వారించేవాళ్ళు లేడు కదా. నిజంగానే తెలంగాణ ప్రయోజనాల మీద కమిట్మెంట్ ఉన్న ఓ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి అక్కడ ఉంటే ఈ కుక్కలు అరిచేటి కాదు కదా. ఇప్పుడు ఈ కుక్క అనేసరికి ఒకటి వస్తుంది. నిన్న ఒక ఛానల్లో నేను చెప్పాను, అన్పార్లమెంటరీ అనేది ఒక పదం ఉంటుంది. అంటే పార్లమెంట్లో అటువంటివి ఉచ్చరించకూడదని. నేనేమంటున్నా, ఇప్పుడు పార్లమెంటు మర్యాదను కాపాడాలంటే నేను బూతులు మాట్లాడాలి, నేను అసత్యాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్లో అసెంబ్లీలు వాటికి వేదిక అయింది. అంటే ఏది పార్లమెంటరీ, ఏది అన్పార్లమెంటరీ. అంటే నేను మంచిగా మాట్లాడితే అది పార్లమెంటరీ కాదు. అది నేను బూతులు మాట్లాడితేనే పార్లమెంటరీ పద్ధతి అవుతుంది, నేను అబద్ధాలు చెప్తేనే, అసత్యాలు చెప్తేనే అది పార్లమెంటరీ పద్ధతి అవుతుంది. ఇవాళ పరిస్థితులలో పార్లమెంట్లో రాజ్యసభ కానీ, లోక్సభ కానీ, రాష్ట్ర అసెంబ్లీ కానీ బూతులు, తిట్లు, శాపనార్థాలు, అసత్యాలు, అబద్ధాలు ఆన్ రికార్డ్. మీరు ఏదైనా తీయండి, రాజ్యసభ రికార్డు తీయండి, లోక్సభ రికార్డు తీయండి. మళ్ళీ ఎవరో సభ్యులు కాదు, సాక్షాత్తు మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి
ఇప్పుడు ప్రజల్లో చర్చ జరగాలి, ఏది పార్లమెంటరీ ఏది అన్పార్లమెంటరీ అంటే ఇట్లా తయారు చేశారు ఈ చట్టసభ. కాళేశ్వరం మీద సిఆర్ పాటిల్ మాట్లాడిన దాన్ని నిన్న రాజ్యసభలో అదే టాపిక్ చర్చకు వచ్చినప్పుడు సురేష్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలా, వర్డ్స్ని విత్డ్రా చేసుకోవాలన్నారు. కానీ ఏమాత్రం రిమోర్స్ లేనట్టుగా కనిపిస్తుంది. అంటే అఫీషియల్గా కూడా నేను కూడా సజెస్ట్ చేశాను, ఈ రాజ్యసభ వేదికగా అబద్ధాలు అసత్యాలు మాట్లాడినందుకు అభిశంసించాలి, దాని ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయమని చెప్పాను. ఆయన సభలో చెప్పాడు, ప్రివిలేజ్ అనే వర్డ్ యూజ్ చేశాడు ఆయన. బట్ ఏంటంటే ఇటువంటివి జరిగినప్పుడు స్పీకరు మందలించాలి, పిలిచి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా స్పీకర్ బాధ్యత అది. కానీ స్పీకర్లు ఎట్లయిపోయిందంటే పప్పెట్స్ లాగా తయారయ్యారు. ముఖ్యమంత్రి ఇక్కడ స్పీకర్ను తనకు ఎంత ఘోరం అంటే దానం నాగేందర్ బ్యాలెట్ పేపర్లో అన్నిట్లో ఆయన పేరు ఉంటుంది, లక్షలాది బ్యాలెట్ పేపర్, ఓట్లు కూడా లక్షలాది ఓట్లు వచ్చాయి. ఎక్కడ చూసినా కూడా ఆయన పోస్టర్లు ఉంటాయి. బీఫామ్ బాజాబ్తా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది ఇప్పటికి కూడా. బట్ నాకు ఆధారం దొరకలేదు అని చెప్పేసి ఆయనను కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేసేసాడు. అంటే ఆయన ఇక్కడ ఎమ్మెల్యే ఉండి బీఫామ్ తీసుకున్నందుకు డిస్క్వాలిఫై చేస్తారని నేను అనుకున్నా. స్పీకర్ 9 మంది విషయంలో తప్పు చేస్తాడు కావచ్చు, కానీ 10వ వ్యక్తి విషయంలో చేయడం అనుకున్నాం. అంటే దీనిలో ఏమర్థమవుతుందంటే ఎంత పప్పెట్లుగా మారిపోయినంటే వీళ్ళు కీలుబొమ్మల్లాగా తోలుబొమ్మల్లాగా. అందుకే ఈ పార్లమెంట్ అసెంబ్లీలో జరుగుతున్న ప్రాక్టీసెస్ మీద పెద్ద ఎత్తున చర్చ జరగకపోతే రాబోయే తరాలు మనల్ని క్షమించరు. ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇటువంటి వెధవల్ని తీసుకుపోయి ఆ సభలలో నింపుతూ ఉంటుంది. రైట్, బరాబర్ అడుగుదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత బీజేపీ అసలు కుట్ర ఏంది, బీజేపీ అసలు ప్లాన్ ఏంది, ఎందుకు చంద్రబాబు నాయుడిని ఆ రకంగా మోస్తున్నారు, చంద్రబాబు నాయుడిని మోసుకోండి ఆంధ్రప్రదేశ్లో, కానీ తెలంగాణ విషయం వచ్చేసరికి, తెలంగాణ ప్రాజెక్టుల విషయం వచ్చేసరికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం వచ్చేసరికి ఎందుకు టీడీపీ బీజేపీ నాయకులు ఇద్దరు కలిసిగట్టుకొని ఒకటే మాట మాట్లాడుతున్నారు. బరాబర్ అడుగుదాం. పోలవరం విషయంలో, కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నట్టుగా తెలంగాణ మీద దాడి చేస్తున్నారు, తెలంగాణ ప్రాజెక్టుల మీద దాడి చేస్తున్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇయ్యలేదు, అది అడిగే సోయలేదు పార్లమెంట్లో. కానీ కష్టపడి కట్టుకున్న కాళేశ్వరం కొట్టుకుపోయిందని చెప్పి కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతుంటాడు. పోలవరం విషయం మాట్లాడుతున్నప్పుడు పోలవరం ముంపు గ్రామాల మీద తెలంగాణకు జరిగిన ద్రోహాన్ని, తెలంగాణకు జరిగిన నష్టాన్ని గురించి కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ నాయకులు మాట్లాడరు. తెలంగాణ బీజేపీ టీడీపీ నాయకులు మాత్రం అక్కడ కూడా తెలంగాణ మీద విషం చెమ్ముతారు, తెలంగాణ మీద చెడు మాటలు మాట్లాడతారు. విషయంలో మాత్రం తెలంగాణ బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని పొగుడుతారు, చంద్రబాబు నాయుడిని పొగుడుతారు. కానీ తెలంగాణ విషయం వచ్చేసరికి కేసీఆర్ని ఒక మాట మెచ్చుకోవాలంటే కూడా వాళ్ళ నోట్ల నుంచి రాదు. ఎంతసేపు కాళేశ్వరం కొట్టుకుపోయిందనే మాట్లాడతారు, కానీ కాళేశ్వరం కింద పండుతున్న పంట గురించి మాట్లాడరు. అదే పార్లమెంట్లో కాళేశ్వరం వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది, పంట దిగుబడి పెరిగింది అని చెప్పిన మాటల్ని ఒకరు కూడా మాట్లాడరు. ప్రకాష్ గారు, పోలవరం కాళేశ్వరం ఈ రెండు ఒకవేళ మనం చూసుకున్నట్టయితే చాలా జనంలో మాట్లాడుకుంటారు, ఏదైనా పని ఎప్పటికీ కాకపోతే ఇది పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నట్టుగా వెటకారంగా మాట్లాడుకుంటుంటారు. కానీ 3 ఏళ్లలో కాళేశ్వరం పూర్తయిపోయింది, 3 ఏళ్లలో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది. అసలు పోలిక ఉందంటారా? కాళేశ్వరంకు జాతీయ హోదా ఇయ్యారు, కానీ పోలవరంకు మాత్రం జాతీయ హోదా ఇస్తారు. వాస్తవంగా ఏంటంటే అక్కడ డ్యామే అవసరం లేదు, పోలవరం డ్యామ్ అనేది అవసరమే లేదు ఆడ. వాళ్ళు ఏంటంటే దాన్ని అప్పటికే తాడిపూడి పుష్కరం అనే 2 ఎత్తిపోతల పథకాల ద్వారా ఆయకట్టు అంతా స్టెబిలైజ్ చేసుకోగలిగారు వాళ్ళు. సరే కట్టుకున్నారు అనుకుందాం. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడే నాటికే జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ అయింది అది. ఆనాటి నుంచి ఇవాళకి 12 సంవత్సరాలు దాటింది. ఈ 12.5 సంవత్సరాలల్లో వీళ్ళు ఏం చేయగలిగారు? కాఫర్ డ్యామ్, డయాఫ్రామ్ వాళ్ళు 2 కొట్టుకపోయినాయి. 15,000 కోట్లు నష్టమైంది అక్కడ. ఇక్కడ 250 కోట్లే మేడిగడ్డలో. ఇదేమో కొట్టుకపోయింది కాదు, ఇది కూల్చేశారు, బ్లాస్ట్ చేశారు ఇది అక్కడ. ఎందుకంటే సరే పీసీ ఘోష్ కమిషన్, ఎన్డీఎస్ఏ చెప్పినట్టుగా కొన్ని తప్పులు ఉంటే ఉండొచ్చు, నిర్మాణ లోపాలు ఇట్లాంటివి ఉండొచ్చు. బట్ కూలిపోయింది అక్కడ కాదు. ఛత్తీస్గఢ్ బస్తర్ దిక్కు అంటే మన సిరివంచ తాలూకా ఉంది కదా, అక్కడ కూలిపోయింది అది. అక్కడ ఎటువంటి లోపాలు లేవాడ. వీళ్ళు చెప్పే లోపాలేవి ఆ 7th బ్లాక్లో లేవు, 8th బ్లాక్లో లేవు. అంటే నేను దానికి దేనికైనా సిద్ధంగా ఉన్నా, మొదటి నుంచి నేను చెప్తున్నా ఇది బ్లాస్ట్ అని. కానీ పోలవరంది వరద మీ నాశరకమైన కట్టడం వల్ల అది కొట్టుకపోతేనేమో అది ఇష్యూ కాలే. ఇలా రాజ్యసభలో పోదు. అసలు ఎన్డీఎస్ఏ చైర్మనే
ఎవరైతే సిడబ్ల్యూసి చైర్మన్ ఉన్నాడో ఆయనే అక్కడ దానికి బాధ్యుడు, మళ్ళీ ఆయనే ఎన్టీఎస్ఏకి బాధ్యుడు. అంటే ఏమైపోయిందంటే వాళ్ళు చేసిన తప్పేమో కప్పించుకుంటారు. అక్కడ దానికి డెడ్ లైన్ ఉండదు, రిపోర్ట్ ఉండదు, దాని మీద పరిశోధన ఉండదు, దాని పత్రికల్లో రానియరు. ఇక్కడ మాత్రం 250 కోట్ల డ్యామేజ్ జరిగితే 2.5 సంవత్సరాలు అయినా కూడా దాన్ని చేయలే. రిహాబిలిటేషన్ చూస్తే ఇక్కడ అసలు మనం రిహాబిలిటేషన్ చేయాల్సిన అవసరమే రాలేదు. కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర మనం ఫ్లడ్ లెవెల్లో కట్టుకున్నాం. వాళ్ళు ఏం చేశారు, 276 గ్రామాలు 7 మండలాలు మనయే కాకుండా వాళ్ళ ప్రాంతంలో కూడా చాలా గ్రామాలు, వాటితో పాటుగా 2.5 లక్షల మంది ఆదివాసీలను నిర్వాసితులను చేశారు. పోనీ ఈ రోజు వరకు ఏమైనా రిహాబిలిటేషన్ చేశారంటే చేయలేదు. 12 సంవత్సరాలు దాటినా కూడా 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వరని ఇదే బీజేపీ వాళ్ళు అడగారు అక్కడ, ఇదే కాంగ్రెస్ వాళ్ళు అడగారు అక్కడ. ఇక్కడ మనం 60 లక్షల ఎకరాలకు మనం స్టెబిలైజ్ చేసినాం, ఇచ్చినాం నీళ్లు. 60 లక్షల ఎకరాల్లో ఎన్ని పంటలు పండినాయి? లేకపోతే ఇలా భారతదేశంలో ఎందుకు తెలంగాణ నంబర్ 1గా ఉంది రైస్ ప్రొడక్షన్లో? ప్రత్యక్షంగానే 60 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. అంటే స్టెబిలైజేషన్ అన్ని ప్రాజెక్టుల కింద. కొత్త ఆయకట్టు కూడా వచ్చింది, వాళ్ళు అన్నట్టే 1,00,000 ఎకరాలు అప్పుడు వచ్చింది. 89 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 89,000 ఎకరాలు కొత్త, 97,000 ఎకరాలు, 97,000 ఎకరాలు అని చెప్పి వాళ్ళే ఇచ్చారు. దాని మీద శ్వేతపత్రం ఒకటి రేవంత్ రెడ్డి వచ్చాక రిలీజ్ చేసిన దానినే ఉంది. అది కాకుండా అడిషనల్గా మీకు వాగుల అనుసంధానం, 1100 చెక్ డ్యామ్లు, గ్రౌండ్ వాటర్ ఎంత పెరిగింది, ఎన్ని వందల వేల చెరువులకు కాళేశ్వరం నీటితో అనుసంధానం చేశాం. అంటే ఇది ఏది కూడా పట్టించుకోరు. అక్కడిది మాత్రం అసలు దాన్ని బయటకే తీయరు. తెలంగాణ నుంచి ఉన్న కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు అసలు జాతీయ హోదా సరే కాళేశ్వరం కంటే మీకు ఇష్టం లేదు, అట్లీస్ట్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా జాతీయ హోదా తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ విషయాన్ని పార్లమెంట్లో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అమరావతి బిల్లు మీద మాత్రం ఒకరొకరు ఇక ఎట్లా పోగొడుతున్నారు కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ ఎంపీలు అంటే లక్ష్మణ్ గారు తెలంగాణ నుంచి అయినా ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ అయినా కూడా ఆయన తెలంగాణ వాడే కాబట్టి ఆయన కూడా అక్కడ ఆహో ఓహో అని చంద్రబాబు నాయుడు. అంటే నేనేమంటున్నా అంటే 45 టీఎంసీలు మన హక్కు. ఎందుకంటే బచావ్ ట్రిబ్యునల్లే రాశారు, ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజీకి గోదావరి నీళ్ళు వచ్చినాయో డీముట్టువి అని చెప్పి రాసినది బచావ్ ట్రిబ్యునల్లో. అంటే ఎప్పుడు తెచ్చుకున్నారు వాళ్ళు? 14 ఏళ్ల కింద తెచ్చుకున్నారు, 13 ఏళ్ల కింద. మరి మా 45 టీఎంసీలు ఎందుకు రావు పాలమూరు రంగారెడ్డి కన్నా అడిగినోడు ఉన్నాడు ఇప్పటిదాకా? పోనీ మనకు 42% డివల్యూషన్ మన ట్యాక్స్లలో మనకు రావాలి కదా, అది అడిగిన వాడు ఉన్నాడా? అంటే ఏమన్నప్పుడు టీడీపీ మన గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఎంపీలు ధర్నాలు చేశారు, పార్లమెంట్లో పోడియం చుట్టుముట్టారు మన బీఆర్ఎస్ ఎంపీలు. ఇక్కడ బంద్ పిలిపించారు, 7 మండలాలు కలిపినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్వయంగా బంద్ పిలిపించి అందులో పాల్గొన్నాడు. అంటే వాళ్లకును బీఆర్ఎస్ ఎంపీలకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కన్సర్న్ అనేది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇప్పుడు జరుగుతున్నదంతా వాళ్ళు చూడాలి. వాళ్ళకుందా కన్సర్న్, బీఆర్ఎస్కి ఉందా? బీఆర్ఎస్ ఎంపీలు మన ప్రయోజనాల కోసం పనిచేశారా, లేదా కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి వాళ్ళు ఎన్నుకున్న ఎంపీలు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా? పోలవరం ఏంది, కాళేశ్వరం ఏంది, రెండు వాళ్ళకి అర్థం కావాలి. ఖచ్చితంగా తెలంగాణలో ఉండే బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉండే టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే నిన్న లక్ష్మణ్ గారు మాట్లాడిన మాటలు కానీ కిషన్ రెడ్డి గారు మాట్లాడిన కానీ అది స్పష్టంగా అవుతున్నాయి. అటుపక్క ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు ఇద్దరు కలిసి కట్టి ఈ తెలంగాణ నాయకులు అనుకూలంగా మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ కలిసి చూస్తుంటే వీళ్ళు మళ్ళొక్కసారి చంద్రబాబు నాయుడిని తెలంగాణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా. అంటే వీళ్ళు వేరు కాదు, ఎందుకంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆధారపడిన చంద్రబాబు నాయుడు మీద. ఇవాళ రేవంత్ రెడ్డి పేరుకే ఒక కీలుబొమ్మ ముఖ్యమంత్రి, వెనకాల ఉన్నది మొత్తం చంద్రబాబు నాయుడు. ఇవాళ తెలంగాణను పరిపాలిస్తున్నది చంద్రబాబు నాయుడు, పరోక్షంగా రేవంత్ రెడ్డిని ముందు పెట్టి ఆయనే డైరెక్షన్లో ఇక్కడ రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు. 100 సాక్ష్యాలు చెప్పగలుగుతా నేను. ఇక్కడ ప్రతిదీ ఆయన ఇక్కడ ఫలానోని పెట్టుకోమనగానే ఆయన అడ్వైజర్గా పెట్టుకుంటాడు, ఇరిగేషన్కి అడ్వైజర్. ఎన్ని ఇప్పుడు 14 మందినో 15 మంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే మొత్తం సీనియర్ పొజిషన్లన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఇంజనీర్లు అని చెప్పి వాళ్ళ చేతుల్లో ఉంటాయి. మనకు అక్కడి రావాల్సిన పవర్ రాదు, అదివరకు ఉన్న హక్కులన్నీ పాతపడిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు దాని మీద నిలదీసేవాడు. మంత్రులు ఢిల్లీ పోయినప్పుడల్లా ఈ వాళ్ళ శీలాబేడి కమిటీ కానీ ఇట్లాంటి కమిటీస్ అన్నీ వచ్చినప్పుడు మన ఎంప్లాయీస్ గురించి, మన హక్కుల గురించి, మనకు రావాల్సిన దాని గురించి, పవర్ గురించి అన్నీ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణ అనే పదాన్ని కూడా మర్చిపోయారు కదా ఈ గెలిపించుకున్న ఎంపీలు. వాళ్ళు కాంగ్రెస్ అయితేంది, వాళ్ళు బీజేపీ అయితేంది, ఇద్దరు కూడా తెలంగాణ ద్రోహులే కదా. లావు కృష్ణదేవరాయలు మార్చి 26 నాడు బ్లాక్ డే జూన్ 2 అని మాట్లాడాడు. సందర్భం లేకుండా, సరే వాళ్ళు సందర్భం లేకపోయినా ఏదో ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని తెలంగాణ మీద విషయం కప్పుతుంటారు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయంగా చేసింది, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి చేసింది అంటారు. ప్రజలు ఉద్యమాలు చేసింది కనిపించదు, ప్రజల ఆకాంక్షలు కనిపించవు. 1969లో చేసిన ఉద్యమం కనిపించదు, 2001 నుంచి చేస్తున్న ఉద్యమం కనిపించదు. ఎంతసేపు విషం కక్కడం, ఎంతసేపు చెప్పడం ప్రజల్ని రెచ్చగొట్టినని చెప్పి. అంటే ఇప్పుడు ఆంధ్రలో ఎవరైనా మిత్రులు ఉంటే ఏమంటారంటే, సరే మీరు కొట్లాడడం వల్లనైనా మా ప్రాంతం మాకు వచ్చింది, ఇప్పుడు కనీసం మాకు రాజధాని ఏర్పడుతున్నది, మా ఆదాయాలు పెరిగినాయి, మా ఎకానమీ పెరిగింది, మా పాలకులకు మా జిల్లాల మీద ఒక దృష్టి పడ్డది, కనీసము ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ లేకుండే మాకు మీ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఒక పెద్ద ఇండస్ట్రీ లేకుండే, ఒక పెద్ద ఐటీ కంపెనీ లేకుండే, మీ పుణ్యాన మాకు వైజాగ్ డెవలప్ అయింది, విజయవాడ డెవలప్ అయింది, అమరావతి డెవలప్ అవుతున్నదని వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళ ప్రాతినిధ్యం వహించిన ఎంపీలేమో సోయి లేకుండా మాట్లాడతారు. అంటే వాళ్ళకి అందరికీ ఇక్కడనే ఉన్నాయి కదా. ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు ఉన్నారు, వాళ్ళకు కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నాయి, అవి హైదరాబాద్లో కూడా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. వాళ్ళని రావద్దన్నారా, వ్యాపారాలు చేసుకోవద్దన్నారా? గోరటెంకన్న ఉద్యమ కాలంలోనే పాట రాసిండు కదా, రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు, సెక్రటేరియట్లో మాత్రం చక్రం తిప్పడం కుదరదని చెప్పాడు కదా. మనం చేసింది అది ఒక్కటే, సెక్రటేరియట్లో చక్రం తిప్పొద్దు అన్నాం, ఇప్పుడు పార్లమెంట్లో చక్రం తిప్పుతాను. అందరు ఒక్కటై సెంట్రల్ విస్టాలో అక్కడ తిప్పుతా ఉన్నారు. ఏదేమైనా కూడా లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే అని కేసీఆర్ అన్నాడు కదా. సరే ప్రజల గురించి పక్కకు పెడితే లంకలో పుట్టిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా తెలంగాణ వ్యతిరేక, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, అవన్నీ పేరుకి వేసుకున్న కప్పుకున్న ముద్రలే తప్ప వాళ్ళ హృదయాలలో మాత్రం విషమే ఉంటుంది ఎప్పటికైనా. ఇప్పుడు టీడీపీ నాయకులు కానీ, ఆంధ్రాలో ఉండే బీజేపీ నాయకులు కానీ, మీరు అన్నట్టు రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, కానీ ఈ ఆధిపత్య వర్గాలు, ఈ బీజేపీ రూల్ చేస్తున్న వారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళైనా కానీ టీడీపీ వాళ్ళైనా కానీ, వాళ్లకు ఇక్కడ వాళ్ళ బిజినెస్లు ఎంత మంచిగా నడిచినాయనేది కాదు, ఇక్కడ ఉండే రాజకీయ వ్యవస్థ మీద మన అధికారం ఉందా లేదా అనేది వాళ్ళకి ముఖ్యం. కానీ ఇక్కడ మా బిజినెస్లు మంచిగా నడుస్తున్నాయా లేదా ఇబ్బంది లేకుండా ఉందా అనేది కాదు. ఈ ఆధిపత్య ధోరణే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళకి అధికారం లేకపోతే ఏం లేనట్టే. ఇక్కడ వాళ్ళ వ్యాపారాలు అన్నప్పుడు అధికారం వాళ్ళకు తోడై ఉంటే వాళ్ళు ఇప్పటికి 100 రెట్లు ఎక్కువ సంపాదించేవాళ్ళు. అధికారం లేదు కాబట్టే కదా ఈ దుగ్ధంతా. అందుకే ఏం చేస్తున్నారు, పరోక్షంగా కేంద్రం ద్వారా మళ్ళీ మన మీద పెత్తనం చేస్తున్నారు. ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు టీడీపీతోని గెలిపించుకోలేడు కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి పంపి ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్ చేసి ఆయన కోసం అని చెప్పి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ తనంతను ఆత్మహత్య చేసుకొని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ 2018 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణలో పోటీ చేసి పొత్తు కలిసారు. అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ముందు పొత్తు అయితే డైరెక్ట్ వర్కౌట్ కాలేదు కాబట్టి వాళ్ళకు 15% ఉన్నాయి కదా ఓట్ బ్యాంకు. ఇంత కష్టపడితే కూడా 2%తోనే కదా గెలిచింది వాళ్ళు. టీడీపీ ఓట్ బ్యాంకే 15% ఉంది. ఒక్కరిని కూడా పెట్టలేదు కదా, ఎలక్షన్లో నిలబెట్టలే కదా. అంటే ఎవరి ప్రభుత్వం ఉన్నది అనేది ప్రజలకు అర్థం కావాలి. బీజేపీ ఇక్కడున్న కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళొకసారి టీడీపీకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎంట్రీ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ మనిషే ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఒక బానిసని ఇక్కడ పెట్టుకొని అక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు, ఇంకా వాళ్ళు వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే. కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైంది, మనం ఒక రాంగ్ పర్సన్ ఎన్నుకున్నాము, ఈ వెనకాల చంద్రబాబు నాయుడు అనేది మనం అర్థం చేసుకోలేకపోయినాము, మొత్తం సర్వనాశనం అయినాము అనేది. వాళ్ళు ఎవరికి నష్టమవుతున్నది, ప్రజలకే కదా నష్టమయ్యేది. కాబట్టి ఆ డెఫినెట్గా ఈ ఎంపీలకు సోయి ఉన్నా లేకున్నా ప్రజలకైతే ఆ సోయి వచ్చింది. సరే ఏదైనా మనం ఒక పెద్ద తప్పు చేసినాము, సరే అది తప్పందమ్మా, లేకుంటే వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్న ఎమోషనా, లేకుంటే సోనియా గాంధీకి ప్రజలు ఎప్పుడు తప్పు చేయలేదు. ప్రజలు ఇక్కడ బీఆర్ఎస్ రిజెక్ట్ చేయలేదు, ప్రజలు రిజెక్ట్ చేయలేదు. 38% వచ్చినాయి కదా. అదే అంటే కాంగ్రెస్ని సెలెక్ట్ చేయలేదు, బీఆర్ఎస్ వద్దనుకున్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇంతకంటే ఎక్కువ ఇస్తా అంటున్నారు కాబట్టి అట్లా చేసిరని ప్రజలు వేసిన. కానీ ప్రజలు మరి ఇంత ఘోరంగా ఇంత భయంకరంగా ఉంటారు, తెలంగాణ సోయి లేకుండా ప్రవర్తిస్తారు, తెలంగాణకి వాళ్ళు ఏమనుకున్నారంటే 5,000 కేసీఆర్ ఇస్తున్నాడు కదా, నిజంగానే 7,500 ఇస్తాడేమో అని అనుకున్నారు. నిజంగానే స్కూటీలు వస్తాయని పిల్లలు అనుకున్నారు, నిజంగానే 2,500 వస్తాయని మహిళలు అనుకున్నారు. ఇంత ఆర్థికంగా ఇంత బలోపేతం చేసిన కేసీఆర్ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఇంతకంటే ఎక్కువనే ఇస్తారని చెప్పేసి ప్రజలు అంతే నమ్మి మోసపోయారు. సో ప్రజలు నమ్మి మోసపోయినరు. అట్లాగే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఆత్మ లేకుండా చేసిన, పార్లమెంట్లో బీఆర్ఎస్ సోయి లేని ఎంపీలు లేకుండా అయిపోయింది. బీఆర్ఎస్కు పార్లమెంటుకు సంబంధించి తెలంగాణలో ఎంత అవమానం జరుగుతున్నా ఒక్క మాట్లాడే ఎంపీ కూడా
లేకపోవడం నిజంగా లోక్సభలో దురదృష్టం. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. మరో ముఖ్యమైన అంశంతో సోమవారం రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.